హాయ్ అండి. ఈరోజైతే సున్నుండలు చేస్తున్నాను. ఇప్పుడు ఒక అర కేజీ మినపగుళ్ళు తీసుకున్నాను. పొట్టు మినపప్పు అయితే చాలా బాగుంటుంది, కానీ నా దగ్గర పొట్టు మినపప్పు లేదు. ఇవి బాగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు వేగుతుండగానే ఒక 3 స్పూన్లు 4 స్పూన్లు రైస్ తీసుకుంటే రైస్ వేగిన తర్వాత స్మెల్ బాగుంటుంది. సున్నుండల స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఇవి బాగా వేయించుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం పొట్టు ఉందంటే మినపప్పు కొంచెం నోటికి అతకకుండా అలా ఉండిద్ది, కానీ పొట్టు మినపప్పు లేదు టయానికి. ఈ సున్నుండలు అయితే మా పాపకి హాస్టల్కి పంపించడానికి టయానికి లేదు కాబట్టి నేను ఉన్నోటితోనే చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా రోస్ట్గా వేయించుకోవాలి. ఇప్పుడు చల్లారి పెట్టేసుకొని ఇది ఒక పక్కన నెయ్యి కాయించుకుంటున్నాను. ఫ్రెష్గా కాగిన నెయ్యి అయితే బాగుంటుంది. ఇప్పుడు చల్లారాయి కదా, ఇప్పుడు కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకోవాలి. అన్నీ విధంగా మిక్సీ పట్టేసుకున్నాం. ఇప్పుడు బెల్లం తీసుకోవాలి. నేనైతే అర కేజీకి ఒక 700 గ్రాముల బెల్లం తీసుకున్నాను. మరీ స్వీట్ ఎక్కువ కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు జారాలో తీసుకొని తతిమదంతా పిండిలో కలిపి పెట్టాను. ఇది మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. అసలు ఏం చిన్న చిన్న గడ్డలు కూడా లేకుండా ఈ విధంగా పట్టుకుంటే బాగుంటుంది. నేనైతే జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా చేసి నీళ్ళు కాయించేసాను. బాగుంటుంది. ఆ విధంగా అక్కడక్కడ తగులుతూ పలుకులు పలుకులుగా టేస్ట్ బాగుంటుంది. అంతా ఈ విధంగా కలుపుకుంటూ నెయ్యి కాయించిన నెయ్యి ఉంది కదండి, ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటే సున్నుండ బాగుంటుంది. ఇదిగోండి, నాకైతే ఈరోజు నెయ్యి కాయించాను కానీ ఎక్కువ రాలేదు. ఈ విధంగా కలుపుకొని సున్నుండలు అనేది చేసుకోవాలి. అంతేనండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.